ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా తమకు జీతాలు వచ్చే పరిస్థితి లేదని మండిపడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలన్నారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెల నుంచి జీతాలు లేవండి. మేము ప్రతిసారి ధర్నాలో కూర్చుంటేనే మాకు జీతాలు వేస్తున్నారు. మేము ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారని కలిసినామండి జీతాల గురించి. కానీ వాళ్ళు చేస్తామన్నారు, వాళ్ళు చేయలేదు. సూపరింటెండెంట్ గారిని కలిసినామండి. మొన్న లెటర్ ఇచ్చినాం, 7వ తారీఖు ధర్నా చేస్తామని తీసుకున్నారు, చెప్పారు, సరే అన్నారు. వేపిస్తామన్నారు, జీతాలు వేయలేదు. మేము ప్రతిసారి ధర్నా చేసినప్పుడల్లా ఆర్ఎంఓ సార్ వచ్చి నేను ఇప్పిస్తా లేవండి అమ్మ అంటారు. సూపరింటెండెంట్ సార్ నేను వేపిస్తా లేవండి అమ్మ అంటారు. మొన్న యుగేందర్ గారు కూడా వచ్చి మాట ఇచ్చి వెళ్ళారు 10 రోజుల్లో వేపిస్తా అని. ఇప్పుడు మేము నెల దాకా చూసినా వేయలేదు. ఇప్పుడు దసరా వస్తుంది, పిల్లలు హాస్టల్ నుంచి ఇళ్ళకి వచ్చి ఇంటి కిరాయిలు కట్టుకోలేక పిల్లలు సంవత్సరానికి ఒకసారి అమ్మా మాకేమీ కొనియరా ఏమీ లేదని అంటే మాకు డ్యూటీకి రావటానికి కూడా మాకు ఛార్జీకి డబ్బులు లేక ఎంతో బాధపడుతున్నాం, ఎంతో వేదన చెందుతున్నాం. అయినా కానీ మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదండి. ఎంతగానో మేము కష్టపడి పనిచేస్తున్నాం, మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదండి. మీరు ఇలా ధర్నా చేస్తే పేషెంట్కి ఏం కావాలి అని అడుగుతుంది కలెక్టర్ గారు మమ్మల్ని. మరి మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి మా మగోళ్ళు మందు తాగి రోడ్ల మీద డొల్లు ఆడుతున్నారు. మా పిల్లలను బ్రతికించుకోవడానికి మేము ఈ హాస్పిటల్లో గలీజ్ పని చేస్తున్నామండి. కానీ మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు. ఇకనైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మా మొర ఆలకించి మాకు జీతాలు ఇప్పించమని మేము కోరుకుంటున్నామండి.